బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో నెల్లూరు జిల్లాలో 3 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. నెల్లూరు, బాపట్ల, ఒంగోలు, తిరుపతి జిల్లాలతో పాటు తమిళనాడులోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇక వర్షాలపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి నరేష్ నెల్లూరులోని మాగుంట లేఅవుట్ నుంచి మరింత సమాచారం అందిస్తారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన వాయుగుండ దృష్ట్యా ఇప్పటికే జిల్లా అంతటా కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో గత 2-3 రోజుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా రాత్రి నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షానికి నెల్లూరు జిల్లా అంతా కూడా అతలాకుతలం అవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ప్రస్తుతం నేను కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్లో ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకు ఒకవైపు రోడ్లంతా కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మరోవైపు కార్పొరేషన్ అధికారులు ఎక్కడికెక్కడికి కూడా ఈ యొక్క వాటర్ ఎక్కడైతే ఇన్ఫ్లో చేరుతుందో ఆ ప్రాంతం అంతా కూడా కార్పొరేషన్ అధికారులు మోటార్ల సహాయంతో ఈ యొక్క వాటర్ అంతా కూడా డ్రైనేజీ వ్యవస్థకు పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకసారి ఒక కేవీఆర్ పెట్రోల్ బంక్ ఉన్నటువంటి పరిస్థితి మనం చూద్దాం. ఏదైతే బంగాళాఖాతంలో ఇప్పటికే అల్పపీడనం దృష్ట్యా ఇటు నెల్లూరు జిల్లా అంతటా భారీ వర్షాలు నిన్నటి నుంచి కూడా కురుస్తూ ఉన్నాయి. అయితే గత 3 రోజుల నుంచి కూడా ఒక మోస్తరు వర్షాలు ఉన్నప్పటికీ కూడా నెల్లూరు అయితే ప్రధానంగా ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ కూడా ఆ ప్రాంతం అంతా కూడా కొట్టుకోబోతూ ఉంది. ఎక్కడికెక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థ సరిగా ఉండడంతో అంటే ప్రస్తుతం నగర కార్పొరేషన్ అధికారులంతా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు ఈ యొక్క ఏదైతే అల్పపీడనం వాయుగుండంగా మారిపోవడంతో ఒక్కసారిగా కూడా సముద్ర తీరం వెంబడి గాలులు వీస్తూ ఉన్నాయి. 30 నుంచి 50 కిలోమీటర్ల వరకు కూడా గాలులు వీయడంతో సముద్ర తీరం ప్రాంతాన ఉన్నటువంటి మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎప్పటికక్కడ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి అధికారులు సూచిస్తూ ఉన్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా కూడా అధికారులతో కూడా సమావేశం ఏర్పరచుకున్నారు. రానున్నటువంటి మరో 3 రోజుల పాటు కూడా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉండడంతో ఇంకోవైపు నెల్లూరు జిల్లా అంతా కూడా ఎక్కడైతే గత వర్ష ప్రభావం ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడైతే ఎక్కువగా వాటర్ ఫ్లో ఎక్కువ చేరుతుందో జలపాతాలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాంతాలన్నింటినీ కూడా జల్లెడ పడతా ఉన్నారు. ఎక్కడ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను అప్రమత్తం చేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని చెప్పి దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల పాటు కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. పిడుగులతో పాటు భారీ గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి కూడా పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ఈ యొక్క ప్రాంతం ఏదైతే ఒకవైపు సముద్ర తీరం ప్రాంతానికి ఆనుకున్నటువంటి ప్రాంతం ఇటు నెల్లూరు, ఇటు చిత్తూరు, అదేవిధంగా తమిళనాడు ప్రాంతంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఒక్కసారిగా నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు కూడా రెడ్ అలర్ట్ కొనసాగుతూ ఉందని చెప్పుకోవచ్చు. ఇటు నెల్లూరు జిల్లాకు వస్తే జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఒకవైపు నెల్లూరు నగరంతో పాటు ఉదయగిరి, ఆత్మకూరు, వింజమూరు, దుత్తలూరు, గూడూరు, సూలూరుపేట పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటా ఉంది. నిమ్మ, ఇటు బొప్పాయి, ఇటు ఉద్యానవన పంటలకు సంబంధించినటువంటి రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. చేతికి వచ్చినటువంటి పంట ఒక్కసారిగా కూడా ఈ యొక్క గాలులు వీయడంతో అదేవిధంగా వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు మరో 2-3 రోజులు ఉన్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా భయభ్రాంతులు గురవుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే నెల్లూరుకు సంబంధించినటువంటి లోతట్టు ప్రాంతాలు గతంలో ఏదైతే వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటిని కార్పొరేషన్ అధికారులు ఎక్కడికెక్కడ కూడా వాటి యొక్క మోటార్ల సహాయంతో వాటర్ని అంతా కూడా బయటికి పంపిస్తూ ఉన్నారు. గతంలో నెల్లూరు నగరంలో అనేక ఓవర్ బ్రిడ్జెస్ కింద ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో రామలింగాపురం బ్రిడ్జి, మాగుంట లేఅవుట్ బ్రిడ్జి, అదేవిధంగా ఆత్మకూరు బస్టాండ్ సంబంధించిన బ్రిడ్జి ఇవంతా కూడా అండర్ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీళ్లు నిలిచిపోయి అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కార్పొరేషన్ అధికారులు ముందస్తు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎక్కడికెక్కడ కూడా అండర్ డ్రైనేజ్ వ్యవస్థను సరిదిద్దుతున్నారు. మరోవైపు మంత్రి నారాయణ సూచనల మేరకు కార్పొరేషన్ అధికారులు పూర్తి స్థాయిలో కూడా నెల్లూరు నగరంలో ఎక్కడ కూడా నీటి చుక్క నిలవకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మరో 2 రోజుల నుంచి 3 రోజుల పాటు కురిచేటువంటి భారీ నుంచి అతి భారీ వర్షాలకు కార్పొరేషన్ అధికారులు అయ్యుండొచ్చు. జిల్లా అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉన్నారు. తీరం వెంబడి ఉన్నటువంటి మత్స్యకారు కుటుంబాలన్నింటినీ కూడా అలర్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ ఫెసిలిటీ అయ్యుండొచ్చు. ఒకవేళ వర్షా ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆ ప్రాంత ప్రజలందరికీ కూడా సఫిషియెంట్గా ఫుడ్ ఫెసిలిటీస్ కూడా అత్యవసర సరుకులు ఇచ్చే విధంగా కూడా కలెక్టర్ యొక్క ఆదేశాల
ఉండడంతో అధికారులంతా కూడా అప్రమత్తమైనారు. అయితే ఇది ప్రస్తుతం ఈ యొక్క తీరం వెంబడి కొనసాగుతున్నటువంటి ఈ యొక్క అల్పపీడనం ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయో, మరి తీరం దాటేటప్పుడు ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయనే దాని మీద కూడా వాతావరణ శాఖ ఇచ్చేటువంటి హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒకవైపు జిల్లా కలెక్టర్తో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఎప్పటికప్పుడు కూడా ప్రజలకు అధికారులకు అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇది ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో జిల్లా మోస్తరు వర్షాలు కురుస్తున్నటువంటి దానిపై తాజా అప్డేట్స్. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, నెల్లూరు కేవీఆర్ పెట్రోల్ బంక్ నుంచి.